హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిగా నిధులనేవైతే పెంచి విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఈ యొక్క రూ. 1,500 ప్రతి నెల ఇస్తా అన్నారు కదా! సంవత్సరానికి రూ. 18,000 ఇలా మొత్తం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఈ పథకం అని చెప్పేసి చాలామంది మహిళలైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరి కోసం మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకొని మీకైతే చెప్తాననమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుంది? అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను అర్హతలేంటి? విధి విధానాలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఇప్పటికే మహిళల కోసం అయితే చాలా పథకాలనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆ యొక్క పథకం తీసుకురావడంతో పాటు ఆ విధంగానే అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. త్వరలోనే మనకి ఈ యొక్క ఉచిత బస్సు పథకం కూడా మహిళల కోసం మనకి ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెట్టబోతుందండి. అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రతి నెల రూ. 1,500 చొప్పున ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ఎప్పుడు ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఈ వీడియోలో మొత్తం సమాచారం తెలియజేస్తాను. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలనేవైతే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! అవన్నీ పథకాల్లో కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఆ యొక్క పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలపై కూడా కసరత్తు అయితే చేస్తుందండి. అయితే మహిళల కోసం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకి అనేక పథకాలనేవి తీసుకురావడం అయితే జరిగిందనమాట. తల్లికి వందనం పథకం గానీ, ఉచిత బస్సు పథకం గానీ, ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఇటువంటి పథకాలన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అయితే విడుదల చేయబోతుందనమాట. అలాగే విడుదల చేసిందండి. అలాగే మనకి చాలామందికైతే కొంతమందికి జమ కాలని చెప్పేసి అన్నారు. సో, వారికి మరొక రెండో అవకాశం ఇచ్చి ఎవరికైతే జమ కాలేదో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని అందని వారికి కూడా మళ్ళీ మరొక అవకాశం కల్పించి వారికి జమ చేయబోతుందండి. ఆ విధంగానే మనకు ఉచిత బస్సు పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రవేశపెట్టబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి మనకి నిధులనేవైతే విడుదల చేయబోతుంది. సారీ మనకి ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభించబోతుందండి. అలాగే వీటికి సంబంధించి గాను మనకి ఉచిత బస్సు ప్రయాణించాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గవర్నమెంట్ ప్రూఫ్ ఏదన్నా గాని పర్లేదండి. ఆధార్ కార్డ్ సంబంధించి కానీ, పాన్ కార్డ్ గాని ఏదన్నా గాని మీరైతే ప్రయాణించవచ్చనమాట. కాకపోతే జిల్లా వారీగా మాత్రమే వెళ్ళే అవకాశం ఉందండి. అలాగే మనకి ఆడబిడ్డ నిధి పథకం కోసం చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున ప్రతి మహిళలకు కూడా అందించబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కొంతమందికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే 18 ఏళ్ల పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గానే చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విధానాలను కూడా రూపొందించబోతుందన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒకేసారి రూ. 18,000 కూడా ఇచ్చే అవకాశం ఉందండి. కాకపోతే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను కొంతమందికి మాత్రం ఇస్తారనమాట. అది కూడా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీని ద్వారా ప్రతి ఒక్క మహిళలకి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఇప్పటికి అమలు చేయవలసి ఉండగా మనకి విధానాలను రూపొందిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి కానీ అర్హత కలిగి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 6 దశల ధృవీకరణ అయితే ఉండాలండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ ప్రతి పథకంకి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. తల్లికి వందనం పథకం సంబంధించి గాను ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ అయితే ఉందండి. సో, అలా ఎవరైతే అర్హుల్లో ఉంటారో వారికి మాత్రం ఇచ్చిందనమాట. అంటే మనకి కరెంట్ బిల్ అనేది 300 మించి అయితే ఉండకూడదు. అలాగే మీకు 4 వీలర్ వెహికల్ ఉన్నా కానీ టాక్సీ, ఆటోది మినహాయింపు తప్ప మనకి 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనం ఉన్నా కానీ వారికైతే రాదండి. అలాగే మీకు
ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గాని వారికైతే రాదనమాట. టాక్స్ పే చేస్తున్న వారికైతే రాదండి. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి ఉండకూడదు ఆదాయం అయితే. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదు. ఇలా విధి విధానాలకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగిందనమాట. త్వరలోనే వీటికి సంబంధించి గాను గైడ్‌లైన్స్ విడుదల చేసి ఈ యొక్క పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.